న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం రూరల్ కడియం తన మన భార భేదాలు లేకుండా పేదలకు తమకున్నంత పరిధిలో సేవలందిస్తూ మరోపక్క వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంకల్పం సేవా సంస్థ సభ్యులు కడియం మండలం కడియపు లంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సంకల్పం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు, సంకల్పం వ్యవస్థాపకులు ఎడ్ల వరప్రసాద్, గంధం శంకర్, సత్య భానుశ్రీ, సూరిబాబుతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన మరొకరికి ప్రాణాన్ని నిలుపుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా స్వీయ రక్షణతో ప్రాణాలు కాపాడుకోవచ్చున్నారు. అలాగే రక్తదాతలకు హెల్మెట్లు అందించడం ఆలోచించదగ్గ విషయమని, ఇటువంటి మంచి ఏర్పాటు చేసిన సంకల్పం సంస్థ వారికి అభినందనలు తెలిపారు. హరిత సంకల్పం అధ్యక్షులు గాదా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ సంకల్పం సేవా సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 7,200 యూనిట్ల రక్తాన్ని సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులకు అందించామన్నారు. ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలకు రక్త సేకరణకు సహకరించిన రాజమహేంద్రవరం సంజీవని బ్లడ్ బ్యాంకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడు తాడల వీరబాబు జ్ఞాపకార్థం హెల్మెట్లు అందించిన తల్లిదండ్రులు తాడల వెంకటరమణ, సూర్యకుమారిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం ఎస్ఏ దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, మాజీ అధ్యక్షులు మల్లి పోలిరాజు, బొరుసు సుబ్రహ్మణ్యం, గడ్డ శివ, ఆకుల భాస్కర్ రావు, తిరుమల హరి, వార దురబాబు, పుల్ల బ్రదర్స్, నర్సరీ అసోసియేషన్ సభ్యులు, సంకల్ప సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మన తడాల వీరబాబు ఆయన చనిపోయిన దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి ఈ సంజీవని బ్లడ్ బ్యాంకు వీళ్ళు, తర్వాత ఈ సంకల్పం ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు. వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఈ మధ్యన యువత చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం, కొంచెం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాకుండా అవతల వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయి. దానివల్ల కుటుంబాలన్నీ కూడా చాలా చిన్నభిన్నం అవుతున్నాయి. అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి దానివల్ల వాళ్ళ ప్రాణంతో పాటు పక్కనున్న వాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఏది యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళను కూడా సేవ్ చేస్తారు. ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ఫైన్స్ కూడా ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువగా అయినాయి. హెల్మెటే కాకుండా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాగా మోటార్ వెహికల్ యాక్ట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఈ లైసెన్స్ లేకుండా నడిపితే, అలాగే బండికి ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినా, మెయిన్గా లైసెన్స్ లేకుండా బండి నడిపితే వాళ్ళకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్, లేదంటే ఆ బండి యజమాని ఎవరైతే వేరే వాళ్ళు బండి ఇలా వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేసినా వాళ్ళను కూడా శిక్షార్హం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ పరంగా అందులో కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ హిట్ అండ్ రన్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే, బైక్ అవని లారీ అవనివ్వండి, ఏదైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేస్తే అది కూడా దాంట్లో కూడా అది యాక్చువల్గా మర్డర్ కింద ఈక్వల్గా అన్నట్టుగా చూస్తూ దానికి కూడా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా ఇమీడియట్లీ ఒకవేళ యాక్సిడెంట్ కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు, అనుకోకుండా జరిగిన సందర్భంలో అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రథమ చికిత్స చేయించడం వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి అటువంటి వెంటనే మనకి పోలీస్కి 112కి వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేయించాలి. ఈ ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటేనే తర్వాత ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏదైనా కానీ వర్తిస్తాయి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని సందర్భంలో బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా రాలేదు. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి. అది 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళు అర్హులు అవుతారు. వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని అదేవిధంగా బండికి యొక్క రికార్డు కూడా ఫుల్గా ఉండాలి. వీటన్నిటితో పాటు హెల్మెట్ కూడా కంపల్సరీ ధరించి ప్రయాణించాలని చెప్పి కోరుకుంటున్నాను. తీసుకొచ్చింది అంటే ఇప్పుడు పార్షియల్గా ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి 2 lakhs వరకు అనుకుంటా. అది ఆల్రెడీ కొన్ని స్టేట్లో పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుంది, మనకు కూడా ట్రై చేస్తున్నారు, అవుతుంది అది కూడాను. ఎందుకంటే ఇమీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు వాళ్ళు ఏమీ ₹1 కట్టక్కర్లేదు. వాళ్ళు ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత అక్కడ ఉన్న వర్తించిన దాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా అయితే అప్పుడు తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఈ హిట్ అండ్ రన్లో వెళ్ళిపోయిన వాళ్ళకి మరణిస్తే ₹2 lakhs, అంటే ఎవరన్నది వెహికల్ ఎవరన్నది తెలియదు కాబట్టి. అలాగే మామూలుగా కొంచెం ఫ్రాక్చర్లు అటువంటి ఏమైనా ఇంజురీస్, గ్రీవియస్ ఇంజురీస్ అయితే 50,000. అది కూడా ఇమీడియట్లీ మీరు ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అప్లై చేసుకుంటే వెంటనే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు. చనిపోవడం వల్ల బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందంటే సంకల్పం క్యాంప్ వాళ్ళ అలాగా ఏ ప్రమాదం జరగకూడదని, వాళ్ళ కుటుంబంలో ఏ ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్ బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వడం జరుగుతుందండి. కావున మీరందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాము. మీ కుటుంబాన్ని కానీ ఇతర కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాను.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.